మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయి 68 సంవత్సరాలు ఈ రోజుకి. అంబేద్కర్ యొక్క ఔన్నత్యము ప్రపంచంలో విస్తృతంగా ఒక కీర్తి ప్రతిష్టలు సాధించి పెడుతుంది భారతదేశానికి. కానీ ఇటీవలి కాలంలో అంబేద్కర్ అంటే ఒక కులం నాయకుడిగా, ఇంకా కొద్దిగా లోతుల్లోకి వెళ్తే ఒక ఉపకులం నాయకుడిగా మారిపోతున్నటువంటి నేపథ్యం ముందుకొచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రాయటానికి కావాల్సిన మేధావి కోసం మహాత్మా గాంధీ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, జర్మనీ ఇట్లాంటి దేశాలు తిరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు అడిగారట, మా దేశానికి స్వాతంత్రం వచ్చింది, మా దేశం యొక్క దశ దిశ నడవడిక ఎలా ఉండాలనేది నిర్దేశించడానికి మా రాజ్యాంగం రాయటానికి కావాల్సిన ఒక మేధావి కావాలి అని చెప్పేసి అడిగాడట. ఇమ్మీడియట్లీ ఆస్ట్రేలియానే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో బాగా సుపరిచితులైనటువంటి బుద్ధిజీవులు ఉన్నటువంటి టాప్ 10 మేధావులలో అప్పటికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎందుకు తెలుసు అంటే లండన్లో అత్యంత పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను, ఒక మాటలో చెప్పాలంటే రోజుకి 24 గంటలుంటే ఒక రోజుకు 18 గంటల పాటు ఆ లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదివినటువంటి మహోన్నత మేధావులు ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరంటే కారల్ మార్క్స్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు మాత్రమే. అందుకే ఆ ఇద్దరు ప్రపంచం అంతటా తెలుసు. అప్పుడు గాంధీని అడిగారట వాళ్ళంతా, ఏమే గాంధీని కళ్ళు లేని కబోజివా, ఈ ప్రపంచాన్ని మొత్తం అవపోసన పట్టగలిగినటువంటి జ్ఞాన సంపన్నుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ దేశంలో ఉన్నాడు, తిరిగి వెనక్కి వెళ్ళిపో అంటే అప్పుడు జ్ఞానోదయం ఇచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి రాజ్యాంగాన్ని రాయాల మహోప్రభు అని చెప్పేసి అంబేద్కర్ దగ్గరికి వచ్చి గాంధీ వేడుకుంటాడు. అంత గొప్ప సుసంపన్నమైన మేధావి, ప్రపంచ ప్రఖ్యాత మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి 125వ జయంతి వేడుకల సందర్భంగా ఏం చెప్పింది అంబేద్కర్? ద వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది, ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది అంబేద్కర్ 125వ జయంతిని. అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు అంబేద్కర్ది 300 అడుగుల స్థలంలో ఒక విగ్రహాన్ని నెలకొల్పారు. రష్యా దేశం అధ్యక్షుడు పుతిన్ తన ఛాంబర్ వెనకాల అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకున్నాడు. ఇప్పటిదాకా అంబేద్కర్ విగ్రహాల్ని ప్రపంచంలో, మీరు విగ్రహాలలో కూడా చూడండి, ప్రపంచంలో లెనిన్ తర్వాత ఎక్కువ విగ్రహాలు నెలకొల్పబడ్డ ఎవరి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలో నేను చెప్పేది, ఇప్పటిదాకా అంబేద్కర్ విగ్రహాలు కూలుస్తూ అంబేద్కర్ని అవమానించినటువంటి పరిస్థితులను ఇప్పుడు చూస్తే, ఇప్పుడు అంబేద్కర్ ఒక కులం నాయకుడిగా మారిపోతున్న స్థితిని చూస్తే బాధేస్తూ ఉంది. ఎందుకంటే అది ఇంతకుముందు చెప్పిన ప్రపంచ ప్రఖ్యాత మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచనలు ఏమిటి? ఈ రాజ్యాంగం కంటే ముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రాలు, మైనారిటీలు, స్టేట్ అండ్ మైనారిటీస్ అనేటువంటి పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా అంబేద్కర్ చెప్పినటువంటి అంశాలు ఏమిటి? ఈ దేశంలో సమూల మార్పులు రావాలంటే, ఒక సామాజిక విప్లవం రావాలంటే, ఈ దేశంలో భూమి జాతీయీకరణ జరగకుండా సమూల మార్పులు రావటం అసాధ్యం అని చెప్పేసి అని అంటారు. పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా హక్కు ఉండకుండా కార్మికులకి కనీస వేతనం కంటే యాజమాన్య వాటా ఉండాలని చెప్పేటువంటి మాట మొదలు చెప్తాడు. వీటన్నిటినేవి రాజ్యాంగం కంటే ముందు పొందుపరిచినటువంటి అంశాలని ఆనాటి కాంగ్రెస్ అంగీకరించదు. ఈ దేశంలో అత్యంత గొప్ప ప్రజాస్వామ్యాన్ని రూపొందించి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలో చాలా దేశాలకి రాజ్యాంగాలు మీకు చూస్తే ఒక 71 దేశాల రాజ్యాంగాలు చాలాసార్లు రద్దు చేసుకున్నారు. ఇప్పటికే ప్రపంచంలో రద్దు చేసుకున్నారు, ఇది పనికిరాదని. కానీ భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు 110 దేశాల రాజ్యాంగాల్ని చదివిండు, వాటన్నిటిని తీసుకొని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ రాజ్యాంగం వచ్చింది. ఇది గొప్ప ప్రజాస్వామ్యం. ఎవరికి ఓటు హక్కు ఉండాలనే దగ్గర కూడా రాజ్యాంగ సభలో చాలా ముఖ్యమైనటువంటి డిబేట్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాల్గొన్నారు. 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి వయో పరిమితే, వయోజనుడై ఉంటే చాలు, అంటే ఏజ్ ఒక్కటే క్రైటీరియా. సంపన్నుడా, సామాన్యుడా, అగ్రకులం నుంచి వచ్చాడా, కింది కులం నుంచి వచ్చాడా అనేటువంటిది లేదు. అందుకని 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. బ్రాహ్మణ స్త్రీలో కూడా, బ్రాహ్మణ కులంలో పుట్టిన స్త్రీలకు కూడా హక్కులు వచ్చినాయంటే బాబాసాహెబ్ అంబేద్కరే కారణం. ఒక స్త్రీ మనిషిగా నిలబడ్డదంటే
అంతకంటే ముందున్నటువంటి సమాజంలో స్త్రీ అంటే ఏమిటంటే మనువాద చాతుర్వర్ణ వ్యవస్థ నిర్దేశించింది ఏమిటంటే స్త్రీ అంటే బాల్యంలో తండ్రి తెరచాటున బతకాలి, యవనంలో భర్త కంట్రోల్లో ఉండాలి, పాదాల కింద నలిగిపోవాలి, వృద్ధాప్యంలో కన్న కొడుకుల కంట్రోల్లో బతకాలని చెప్పేసి ఆ శాస్త్రాలు చెప్తే స్త్రీ పురుషులు సమానమే, దానికోసం పార్లమెంటులో నేను బిల్లు పెడుతున్నా, అది హిందూ కోడ్ బిల్లు పెడుతున్నా, కాంగ్రెస్ అంగీకరించకపోతే ఇప్పుడు కార్పొరేటర్ని రాజీనామా చేయమనండి, వాడు చెయ్యడు. కానీ కేంద్ర క్యాబినెట్ మినిస్ట్రీ హోదాకి ఆ రోజు హిందూ కోడ్ బిల్లుని అంగీకరించకపోతే రాజీనామా చేసి బయటకు వచ్చాడే. ఇట్లాంటి గొప్ప మేధావి మనకేం నిర్దేశించింది, ఏ కర్తవ్యాన్ని బోధించింది? ఈ మొత్తం ప్రపంచం, ఈ దేశం యొక్క స్థితిగతులను మార్చినటువంటి మేధావిని ఒక కులం నాయకుడిగానో లేకపోతే ఒక ఉపకులం నాయకుడిగానో మార్చేస్తే ఎట్లా? అంబేద్కర్ అందరి వాడు, ఈ దేశానికి నాయకుడు, ఈ ప్రపంచానికి నాయకుడు అని చెప్పి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంబేద్కర్ జయంతి అంటే, వర్ధంతి అంటే దళితులే, మాలా మాదిగలు దానికంటే కింది కులాల వాళ్ళు వచ్చి జరుపుకునేటువంటి దుష్టత్వం ఇంకా ఎందుకు కొనసాగుతుంది? ఈ సభ స్టార్ట్ అయ్యే ముందు మన మిత్రులు కొద్దిమందికి చెప్పాను నేను, బలహీన వర్గాలు అగ్రకులాల్లో ఉన్న పేదలందరూ కలిసి 20 మందితో ప్రారంభమైనా పర్వాలేదు, మొట్టమొదటిసారిగా అట్టడుగు కులాలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి ఒక్క దళితులు లేకుండా బలహీన వర్గాలే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరపాలి, వర్ధంతి జరపాలి. అంబేద్కర్ అంటే దళితుల కోసమే చేసిందనేటువంటి దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ దేశం కోసం చేసిందనేటువంటిది చారిత్రక వాస్తవాన్ని మనం చెప్పాలి జనానికి. అందుకని ఇలాంటి పరిస్థితులలో ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి మిత్రులారా. ఈ రాజ్యాంగం రద్దయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు రాజ్యాంగం రద్దయ్యే పరిస్థితి ఉంది? నేను చెప్పే మాటలు కాదు. మీరు సరిగ్గా 2022 ఫిబ్రవరి 25వ తేదీన తెలుగు యూనివర్సిటీలో ప్రాచీన భారత రాజ్యాంగం అంటే మనుస్మృతి అని చెప్పేసి బల్లా గుద్ది ఒక ఆయన గ్రంథం రాసింది. ఆయన పేరు కృష్ణారెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికిరాదని చెప్పి స్పష్టంగా చెప్పారు. గ్రంథమే రాశారు వాళ్ళు. మాకు మనుస్మృతే మా పవిత్ర గ్రంథం అని చెప్పారు వాళ్ళు. అది ఇక్కడ ప్రారంభిస్తా అంటే ఆ తెలుగు యూనివర్సిటీలో మన విద్యార్థులందరూ గొడవ పెడితే వెనక్కి తీస్తున్నారు. తర్వాత కేశవ్ మెమోరియల్లో ప్రారంభించాలని ప్రయత్నించారు. దాన్ని ఎదుర్కోవటం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఇప్పుడు తాత్కాలికంగా ఆగిన ఈ రాజ్యాంగం పనికిరాదన్నారు. ఇప్పుడు ఈ రాజ్యాంగం పనికిరాదని చెప్పేసి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ గ్రంథాన్ని కళ్ళకు అద్దుకున్నాడు. కళ్ళకు అద్దుకోగానే ఏం చెప్పారు? కళ్ళకు అద్దుకోగానే దీన్ని బాగా గౌరవిస్తున్నాడు అనుకున్నారు. కళ్ళకు అద్దుకున్నాడు, కాళ్ళతో తొక్కుతున్నాడు రాజ్యాంగ పునాదుల్ని. కళ్ళతోటో గ్రంథాన్ని అద్దుతున్నాడు. ఆ రాజ్యాంగంలో ఉన్న మౌలిక లక్ష్యాల్ని కాళ్ళతోటి తొక్కుతున్నాడు నరేంద్ర మోడీ. ఈ సత్యాన్ని గమనించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాజ్యాంగానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి డెమోక్రసీ, రెండోది ఫెడరలిజం, మూడోది సెక్యులరిజం, నాలుగోది సోషల్ జస్టిస్. ఈ 4 స్తంభాల్ని కూకటి వేలతో పెకిలిస్తున్నారు. రాజ్యాంగాన్ని మొక్కడం, దాని లక్ష్యాల్ని తొక్కడం అనేటువంటిది ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క లక్ష్యంగా మారింది. ప్రభుత్వ రంగాన్ని మొత్తం అమ్ముతున్న పరిస్థితి కనబడుతున్నది. రిజర్వేషన్లు లేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది. ఈ పరిస్థితులలో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ఏం జరుగుద్ది? నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఈ దేశంలో భారతదేశంలో ఉన్న 143 కోట్ల మంది ప్రజలకి తలా ఒక గుండె ఉంటుంది. కానీ మొత్తం భారతదేశ ప్రజలందరికీ కలిపినటువంటి ఒక గుండె ఉంది. ఆ గుండె పేరే భారత రాజ్యాంగం. భారతదేశ ప్రజలందరి గుండెకాయ ఏంటంటే అది భారత రాజ్యాంగం. ఆ గుండె మీదనే గుణపంతో గుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నది ఆర్ఎస్ఎస్ బీజేపీ. అందుకని ఇప్పుడు అట్టడుగు వర్గాల కర్తవ్యం ఏమిటి? ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే తిరిగి పాత మధ్యయుగాల కాలంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అరే ఏలికేలికి అంతారం లేదారా, ఆనుకోని నిలబడతానవేందిరా, నువ్వు తక్కువ కులపొడివిరా, దూరంగా ఉండరా అని చెప్పే రోజుల్ని తిరిగి రాబట్టాలని చెప్పేసి మతోన్మాద అనువాద సంస్థలు ముందుకు తీసుకొస్తున్నాయి. అందుకని మనం ఏం ఆలోచించాలి? ఏ లక్ష్యాల వైపున మనం ముందుకు వేయాలి? సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రశ్నించే హక్కులు ఉండాలి. సామాజిక న్యాయంలో దళితులు, బలహీన వర్గాల మీద దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవాలా? ఒక బీసీని తన్నాడు నాకెందుకులే, ఒక ఎస్సీని తన్నాడు నాకెందుకులే, ఎస్సీలో ఇంకో ఉపకులాన్ని తన్నాడు నాకెందుకులే అనేటువంటి పరిస్థితులు రాకూడదు. చాలా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి. అందుకని ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. చాలా సందర్భాలు చెప్పాం. ఇప్పుడు ఒకే దేశం ఉండాలి, ఒకే ఎన్నిక ఉండాలి, ఒకే పన్ను ఉండాలి, ఒకే భాష ఉండాలని చెబుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే మోడీ గారు ఏం మాట్లాడిండు? దేశ ప్రధానమంత్రికి హిందువులకు ప్రధానమంత్రి కాదు, భారతదేశానికి ప్రధానమంత్రి. ఇది మరిచి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఈ దేశంలో మొత్తం పౌరులకు ప్రధానమంత్రి,
నరేంద్ర మోడీ గారు. కానీ ఆయన ఏం మాట్లాడిండు? హిందువులందరూ ఐక్యం కావాలి అని అన్నాడు. హిందువులందరూ ఐక్యంగా లేరని ఒప్పుకున్నట్టే కదా నువ్వు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థతో ఉన్నారని ఒప్పుకున్నట్టే కదా, అంగీకరించినట్టే కదా. అందుకనే ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే భాష ఇవి కాదు ఉండాల్సింది. ఈ దేశంలో 6486 కులాలు ఉన్నాయి. వీటన్నిటిని రద్దు చేసి మొత్తం బ్రాహ్మణ కులంగా పెడతావా పెట్టు, లేకపోతే మొత్తం మాదిగ మాల కులంగా పెడతావా పెట్టు అని చెప్పేసి మనం నినదించి అడగాల్సిన అవసరం ఉంది. మొత్తం కులాల్ని రద్దు చేయి, అప్పుడు అందరూ హిందువులు ఐక్యమవుతారు. కుల వ్యవస్థ ఇట్నే కొనసాగాలి, ఎక్కువ తక్కువలు ఇట్నే ఉండాలి, నిన్ను మనిషిగా చూడం, కానీ మీ హిందువులు మాత్రం ఐక్యం కావాలని చెప్పేసి అంటారు. ఏ హిందువులు ఐక్యం కావాలి? బ్రాహ్మణ హిందువులు ఐక్యం కావాలా, అట్టడుగు తరగతులు ఐక్యం కావాలా తేల్చి చెప్పమని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మిత్రులారా, ఈరోజు అట్టడుగు వర్గాల్లో అనైక్యత సృష్టించకూడదు, విద్వేషాలు రాకూడదు, కోపతాపాలు పెరగకూడదు. ఏముండాలి? అట్టడుగు తరగతుల మధ్యలో ఐక్యత ఉండాలి. ఐక్యత అనేది అంబేద్కర్ వాదం, విద్వేషం విధ్వంసం అనేది ఆర్ఎస్ఎస్ వాదం. కాబట్టి ఐక్యత వైపు మనం నిలబడాలి, అంబేద్కర్ ఆలోచనల వైపు మనం నిలబడాలి. అట్లా నిలబడనంత కాలం మనం పదే పదే మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట, ఈ దేశంలో లొంగిపోయేవాడు బానిస అవుతాడు, పోరాడేవాడు మాత్రమే వీరుడవుతాడు అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. లొంగిపోతే బానిసలం అవుతాం, పోరాడితేనే వీరులు అవుతామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు. అందుకని అట్టడుగు వర్గాల యొక్క ఐక్యతను ముందుకు తీసుకెళ్ళటం అంటే అర్థం ఒకటే. ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. 70 కోట్ల మంది జాబ్ కార్డులతో ఉన్నారు. వాళ్ళందరి కార్డులు ఒక పచ్చ పెన్నుతో రద్దు చేస్తా ఉన్నాడు అనుకో, ఇది సామాజిక న్యాయానికి సంబంధం లేదు, అక్కడెవడో కమ్యూనిస్టోడు ధర్నా చేసే సమస్య అనుకుంటారు దళితులు. దళితుల జాబ్ కార్డు దేశంలో 20 కోట్ల మంది ఉంటే 20 కోట్ల మందిలో 18 కోట్ల మంది దళితులకు జాబ్ కార్డులు ఉన్నాయి. మరి వాళ్ళకి అన్నీ ఎగిరిపోతున్నాయి కదా. పబ్లిక్ సెక్టార్ నమ్మితే మాకు సంబంధం లేదంటున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎవడో పోట్లాడాలంట. ఈ దళితుల ఇష్యూ కాదా? ఇది సమస్య కాదా? అందుకని అట్లాంటి అంశాలు వచ్చినప్పుడు ఐక్యంగా దాని మీద పోట్లాడుతున్న వాళ్ళతో కూడా కలిసి మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకే సామాజిక న్యాయ సాధన కోసం సాగే ప్రతి పోరాటంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటాడు. అట్టడుగు వర్గాల ఐక్యతలోనే అంబేద్కర్ ఉంటాడు. అట్టడుగు వర్గాల మధ్యలో అనైక్యతలో, విద్వేషాల్లో అంబేద్కర్ ఉండడు. ఆర్ఎస్ఎస్ నిలబడుతుంది, మనువాదం నిలబడుతుంది. వాటికి వ్యతిరేకంగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి జోహార్లు అర్పించడం అని చెప్పేసినంటే మనం ఐక్యంగా నిలబడటమేనని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.